ఇక్కడున్న కార్లని చూసి ఏదో ఫంక్షన్ లేకుంటే జాతర జరుగుతుంది అనుకున్నారు. విరూపాక్షపురం ఆయుర్వేద సెంటరు. పక్షవాతం వచ్చిన వాళ్ళకి తీస్తారు. చెయ్యి కాలు కదిలించుకోవడం, తిమ్మరగా ఉండడం, మాటలు స్పష్టంగా రాకపోవడము, తల తిరగడం, నలారబహిత, ముఖ పక్షవాతం, స్ట్రోక్ వచ్చిండే వాళ్ళకి, అలాగే ఫిట్స్ వచ్చిండే వాళ్ళకి ఇస్తారు. అలాగే షుగర్ వ్యాధి ఉండే వాళ్ళకి కూడా ఇక్కడ మెడిసిన్ అయితే. కాంటాక్ట్ నెంబర్ 9440459200. ఒకవేళ నడిచే చేతకోకుండా వాళ్ళకి ఇలాగ కార్లోనే పోయి తీసుకొని ఇస్తూ ఉన్నారు. వెళ్ళడానికి కారణం ఏమంటే మా నాన్నకు కూడా అలాగే స్ట్రోక్ అనేది వచ్చిందనమాట. ఫిట్స్ వచ్చాయి. అందుకనేసి ఇక్కడ నాటు వైద్యం బాగా పనిచేస్తుందని చెప్పారు. అందుకోసం మేము ఇక్కడ వెళ్ళాము. ఇక్కడ ఆల్మోస్ట్ మనం వెళ్ళే దారిలో చూస్తే ఒక 500 మీటర్స్ దాకా ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. కార్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 500 to 600 కార్స్ పార్కింగ్లోనే ఉన్నాయి. నడిచేకి చేతకోకుండా వాళ్ళు చాలా ఫిజికల్గా ఛాలెంజ్డ్గా ఉన్న వాళ్ళకి ఈ కార్ లైన్స్ వచ్చేసి ఈ లైన్ అంతా మొత్తం ఈ కార్స్ అన్ని పార్కింగ్లో స్ట్రైట్గా ఉన్నాయి చూడండి. ఇవన్నీ వచ్చేసి కార్లోనే ఉంటారు. వాళ్ళు అక్కడికి వచ్చేసి మందు అనేది ఆయుర్వేదం అనేది వేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళే వచ్చి ఇచ్చి ఈ పార్కింగ్ స్పేస్ తక్కువ వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చేసి పక్కన కూడా పార్క్ చేశారు. పక్కన ఆల్మోస్ట్ ఇక్కడ కానీ ఒక 50 to 60 కార్స్ అయితే పార్క్ చేశారనమాట. ఒక్కరికి వచ్చేసి 1500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆ 1500లో వాళ్ళు ఆయుర్వేదం మందు ఇస్తారు. అలాగే 15 రోజులకు సరిపడా ఔషధాలు కూడా ఇస్తారనమాట. మనం డైలీ అది మార్నింగు, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు కొద్దిగా. అవన్నీ కూడా తాగాల్సి వస్తుంది. ఇది యాక్చువల్గా చాలా బాగా పనిచేస్తుంది. ఇది సెకండ్ టైం మేము వెళ్తూ ఉండేది. 15 days తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు వాళ్ళు. అదే 3 times తీసుకోవాల్సి వస్తుంది మనము. ఇప్పుడు ఆ మెడిసిన్ ఇచ్చారు కదా, ఆ మెడిసిన్ మొత్తం కూడా మనకి ఆ 1500 రూపీస్లోనే ఛార్జెస్ ఉంటుంది. ఒకసారి అయిపోయిన తర్వాత, ఒకసారి తాగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తాగాల్సి వస్తుంది. అప్పుడే అంటే 1 hour తర్వాత తాగాల్సి వస్తుంది. ఆ 1 hour మనం అక్కడే వెయిట్ చేయాలి. 1 hour వెయిట్ చేసిన తర్వాత మనకి ఇంకొక సెకండ్ టైం వాళ్ళు మెడిసిన్ అనేది ఇస్తారు. అది తాగేసి మనం ఇంకా మామూలుగా మనం ఇంటికి రిటర్న్ వచ్చేయచ్చు. ఆ సెకండ్ టైంకి ఏం ఛార్జెస్ ఏమి ఉండదు. అది కూడా 1500 రూపీస్లోనే ఛార్జెస్లోనే ఉంటుంది. ఇక్కడికి బస్సు సౌకర్యం కూడా ఉంది. పలమనేరు నుంచి ప్రతి 1 hourకి బస్సు ఉంది. బస్సులోనే చాలా మంది వస్తున్నారు. బస్సు వచ్చేసి డైరెక్ట్గా ఈ పార్కింగ్ లొకేషన్స్కి వస్తుంటుంది. ఎవ్రీ 1 hour పార్కింగ్ లొకేషన్స్కి బస్సు అయితే వస్తూ ఉంటుంది. చూశారు కదా, ఈ కార్లు మొత్తం అన్నీ కూడా వచ్చిండేవాళ్ళు. ఇక్కడ మనం గమనించాము, చాలా అంబులెన్స్లో వచ్చిండేవాళ్ళు, అంబులెన్స్ని తోలుకొని వచ్చి తాగిపోయిండే వాళ్ళు ఉన్నారు. అలాగే కార్లో చేతి కాకుండా అట్లా పనుకొని ఉండేవాళ్ళు, అట్లా బెడ్ మీద ఎట్లా పనుకుంటారో అట్లే పనుకునే వాళ్ళు కూడా మెడిసిన్ ఇచ్చి తీసుకొని వెళ్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళని నేను ఎంక్వైరీ చేశాను. మేమైతే సెకండ్ టైం వెళ్ళాం కదా, అలాగే థర్డ్ టైం వెళ్ళిండే వాళ్ళని కనుక్కుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఫస్ట్ నడిచే కూడా చేత కాకుండా వాళ్ళు ఇప్పుడు నడుచుకుంటూ వచ్చి వాళ్ళే తీసుకొని వెళ్తారన్నమాట. అంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది ఇక్కడ. ఈ కోర్స్ అయితే 3 months 3 times మాత్రమే ఉంటుంది. 2 monthsలో ఫుల్ కంప్లీట్ అవుతుంది. ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రారు అని కూడా చెప్తా ఉన్నారు. అంతా రిఫర్ చేసిన వాళ్ళు చాలామంది అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు అయితే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల మనం మెడిసిన్ తీసుకున్న 1 hour అక్కడే వెయిట్ చేయాలి. కాబట్టి ఆ వెయిట్ చేసిన టైంలో నేను చూసి గమనించింది ఏమంటే సుమారుగా 100 నుంచి 200 వెహికల్స్ అప్ అండ్ డౌన్ వస్తున్నాయి పోతున్నాయి అనమాట. ఇక్కడే మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అంతా మెడిసిన్ అంతా రెడీ చేసి పెట్టుకుంటారు. మనం వెళ్తున్నట్లే మ్యాక్స్ టు మ్యాక్స్ జనాలు కొద్దిగా ఎక్కువ ఉంటే ఒక 30 minutes to 1 hour దాకా అవుతుంది. ఇది వచ్చేసి ప్రతిరోజు 24/7 అయితే ఉంటుంది. 24/7 అంటే ప్రతిరోజు ఉంటుంది. వారంలో ఏ రోజు కూడా ఇది ఉండదు. మార్నింగ్ 6 o'clock 5 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 9:30 10 o'clock దాకా ఓపెన్ అవుతుంటుంది అనమాట. సేమ్ ఇదే రష్ ఉంటుంది. మేము యాక్చువల్గా రష్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఫ్రైడే అయితే వెళ్ళాము. అయినా కూడా ఇంతమంది ఉన్నారు. అక్కడే కొన్ని షాపులు అయితే పెట్టుకున్నారు. ఆ షాపుల్లో మనకి ఏమేమి కావాలో అవి, అంటే ఆరోగ్యానికి ఏవి మంచివో వాళ్ళు ఏవైతే రెఫర్ చేస్తారో అవి అక్కడ అమ్ముతూ ఉంటారు. వచ్చేసి 50 rupees to 100 rupees ఆ మాదిరి ఛార్జ్ చేస్తారు. ఫస్ట్ కోర్స్ అయిపోయినాక మేము సెకండ్ మళ్ళీ ఆయుర్వేదం తీసుకునేసి రిటర్న్ అయితే బయలుదేరడానికి రెడీ అయినాము. ఇప్పుడు చూస్తే మళ్ళీ వెహికల్స్ ఇంకా చాలా ఎక్కువైనాయి. వెహికల్స్ అయితే తగ్గడం లేదు. అట్లే వస్తూనే ఉన్నారు జనాలు. నమ్మకం లేకుండా ఎవరు రారు. అది చాలా మందికి జరిగింటుంది కాబట్టి వస్తూ ఉంటారు. వచ్చేదారిలో ఇక్కడ టెంపుల్ దగ్గర ఏందో ఇది పూజ మాదిరి చేస్తూ ఉంటే అక్కడ పోయి దర్శనం చేసుకునేసి మనం నెక్స్ట్ బెంగళూరుకి అయితే రిటర్న్ ప్రయాణం చేసేసాము. మేము బెంగళూరులో స్టార్ట్ అయ్యింది ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే స్టార్ట్ చేసాము. మార్నింగ్ 8 o'clock అంతా రీచ్ అయ్యాము.
8 o'clock 1 కోర్స్, 8:30కి 1 కోర్స్ తీసుకుంటే 9:30కి అంతా అయిపోయింది. అక్కడ తీసుకొనేసి ఇంక మేము అక్కడ ఏం టిఫిన్ కానీ చేయలేదు. వచ్చేదాలో టెంపుల్ చూసుకొనేసి ఆన్ ద వేలో అట్లే టిఫిన్ చేసుకొనేసి మా తిరుగు ప్రయాణం అనేది మళ్ళీ బెంగళూరుకి స్టార్ట్ చేసేసాం. మేము బెంగళూరుకి వచ్చేతలకి ఆల్మోస్ట్ 2 o'clock అయింది. 1 డేలో మనం వెళ్ళి చూసుకొని తిరిగి రావచ్చు. ఈ లొకేషన్ అయితే మనము ఫస్ట్ కామెంట్లో అయితే మెన్షన్ చేసి పెట్టింటాము. ఇక్కడైతే ఇంకా మెన్షన్ చేసింది ఏమంటే వాళ్ళు ఇక్కడ ఎటువంటి బ్రాంచ్లు కానీ లేవు. బెంగళూరు, చెన్నైలో నగరాల్లో ఎటువంటి బ్రాంచ్లు అయితే లేవు. అక్కడ మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. అది పార్సల్ కూడా వాళ్ళకి చేతికి ఇవ్వరు. మనం అక్కడే తాగేసి రావాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.